పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల చర్చ నడుస్తుంది. అలాగే ఆయా పార్టీల కార్యకర్తలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. కానీ సామాన్య ప్రజలు వారి వారి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. సో మనం లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎక్కువ మెజార్టీ రాబోతుంది, అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గానికి గాను నేను షేర్లింగంపల్లిలో ఉన్నాను. ఇక్కడ షేర్లింగం ప్రజలు ఎవరిని గెలిపించుకోబోతున్నారు, వాళ్ళ ఓటు ఎవరికి, వారిని అడిగి తెలుసుకుందాం. ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ వస్తుంది. బీజేపీనా? కాంగ్రెస్ అనుకుంటున్నాను. తెలిసినోడు ఎవడు బీజేపీ నడుస్తుంది కదా సార్. బీజేపీ నచ్చుతుంది అలా కూడా. ఈ రంజిత్ రెడ్డి వినేతడని నేను భావిస్తున్నా. రంజిత్ రెడ్డి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, కానీ బ్యాలెట్ పేపర్ పెడితే బెటర్. కాంగ్రెస్ గెలుస్తుంది అంతే. అంటే బీజేపీ చేసేది చాలా బాగున్నాయి. బీజేపీ చేసింది ఏం లేదు సార్. వాళ్ళు కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్ ఇక్కడ కంపల్సరీగా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవచ్చు సార్. బీజేపీ గెలుస్తారు సార్. బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వినేతారు బీజేపీ. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. చేవెళ్ళ లోక్సభ స్థానానికి గాను ఎవరిని ఎన్నుకుంటారు? ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారని అంత నమ్మకం? ఆయన అంత మంచోడు లేడు. వ్యక్తిగతంగా ఆయన కానీ షేర్లింగంపల్లిలోకి వచ్చి ఇంటింటికి వచ్చి తిరిగిన వ్యక్తి అతను. షేర్లింగంపల్లిలో మన రవికుమార్ యాదవ్ వెంబడి వచ్చి చేసేసి ఏ పని కావాలన్నా ఇమ్మీడియట్లీ వచ్చి రెస్పాన్స్ అయ్యే వ్యక్తి. ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇంచుమించు చెప్పలేము కానీ మంచి మెజార్టీతోనే వస్తాను. అంటే ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారని గెలుస్తారని అంటున్నారా, లేకపోతే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచివారేనా? ఎలా వ్యక్తిగతంగా చాలా మంచివాడు అన్న. వ్యక్తిగతంగా చెప్పాలంటే చాలా మంచివాడు. బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇంకా సపోర్ట్ కూడా చాలా పెరిగింది. సెంట్రల్లో ఎవరు విన్ అవుతారు, బీజేపీ కాంగ్రెస్? బీజేపీ అండి, 100% బీజేపీ. ఏ విధంగా చెప్తున్నారు? ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అండి అది. ప్రతి ఇంటికి మోడీ. ఎవరి నోట్లో అడిగినా కానీ మోడీ 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 అండి. ఖచ్చితంగా 100% బీజేపీ వస్తుందండి. చేవెళ్ళ లోక్సభ స్థానానికి ఎంపీగా ఎవరిని ఎన్నుకుంటారు మీరు? అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, అలాగే మన రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి ఏమో కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు ఉన్నారు. ఎవరు విన్ అవుతారు? బీజేపీనా? బీజేపీ. అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు విన్. తప్పకుండా. అంటే అంత నమ్మకం ఏంటి? మన మోడీ వల్లనే అంతే. అంటే బీజేపీలో ఉండడం వల్ల విన్ అవుతున్నారా, లేకపోతే ఆయన కూడా మంచి పనులు చేస్తారా? ఏంటి చేస్తాడన్నా? అన్నీ మంచిగా చేస్తాడు కదా. బీజేపీ. ఎంత మెజారిటీతో గెలుస్తారా? ఫుల్ మెజార్టీతో గెలుస్తాడన్నా డెఫినెట్గా. అంటే వన్ సైడ్ గెలుస్తారా, టఫ్ నడుస్తుందా? టఫ్ ఏం నడవదు, వన్ సైడే గెలుస్తుంది. కంపల్సరీ బీజేపీ వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మంచి చేసిన పనులు మంచిగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ వస్తుంది. ఇంకా అంటే 2 సార్లు కంటిన్యూగా మోడీ ప్రధానమంత్రి అయిండు. ఆయన ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసిండు, రామ మందిరం కట్టించిండు. మరి మోడీకి హవా ఎక్కువ ఉంది అంటున్నారు. మరి కాంగ్రెస్ గెలిచాను రీజన్ చెప్పొకటి, ఎందుకు గెలుస్తుంది? కాంగ్రెస్ చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన ఆయన ఇప్పుడు అది కట్టించు భద్రాచలం ఇది చేసినంటే ప్రజలకు మేలు చేయాలి కదా. ప్రజలకు మేలు చేయండి నువ్వు రామ మందిరం కట్టించి అది చేసి గుళ్ళకు పూజలు చేసి అది చేస్తే బాగుండదు కదా. ప్రజల మేలు గురించి కోరుకోవాలి ఏదైనా సరే. ప్రజల్లో ఎట్లా బతురు, ప్రజలు ఏ విధంగా అది చేస్తుండ్రు. ఇప్పుడు ప్రజలకు మోడీ ఏం చేసిండు? ఏం చేయలేడు కదా. ఓన్లీ రామ మందిరాలు అవి గుళ్ళు తిరిగితే అయిపోదు కదా. ప్రజలు బతకడానికి ఏదో ఆధారం చూపెట్టాలి. ఏదో ఒకటి ఉన్న చిన్నతనం ఏదైనా చూపిస్తే దానికి ప్రభావం చేసిండు అబ్బా అని చెప్పి అది చేసుకోవచ్చు. ఎలక్షన్లు 13వ తారీఖు ఉన్నాయి, జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు 13వ తారీఖు ఓటు దేనికి వేస్తున్నారు? కాంగ్రెస్కి వేస్తామండి, కంపల్సరీ కాంగ్రెసే, 100% కాంగ్రెస్. ఓకే. మరి కొంతమంది బీజేపీ గెలుస్తా అంటున్నారు. వాళ్ళే బీజేపీ గెలుస్తుందని అది అన్న కూడా వేస్ట్ అయ్యి బీజేపీ గెలవదు, అది రాదు కూడా. అది వచ్చినా కూడా కులమత భేదాలు చాలా అయిపోతాయి, విభేదాలు గొడవలు కంపల్సరీ అవుతాయి. అది వచ్చిందనుకో మాత్రం జనాలు మొత్తం చావడం ఖాయం కంపల్సరీ. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే? బీఆర్ఎస్ పరిస్థితి అంతే. ఇంకా ఆయన చేసిన ఘనకార్యాలకు, ఆయన ఇచ్చిన హామీలకు ఇంతవరకు చేసే ప్రజలకు సేవ చేసిండా చేయడం ప్రజలకు తెలుసు ఆల్రెడీ కాబట్టి మార్పు వచ్చేసింది. లేకపోతే మార్పు అనేది రాదు మన దగ్గర 100%. అది బీఆర్ఎస్ పార్టీ ఎంత మేలు చేసింది మేలు చేయింది మొత్తం ప్రజలకు తెలుసు. ఏదో 4,000 పింఛన్ ఇచ్చినని చెప్పి ముసలి కట్టుకొని గెలుస్తుంది అది చేస్తా అంటే కాదు. మేమన్నాడు దళితులకు ఇప్పుడు మనం ఎంతమంది దళితులు ఉన్నారో వాళ్ళకు కొలువులు ఇస్తాను, కొలువులు ఇవ్వలేడు, డబ్బులు ఏమి ఇచ్చిన ఆయన ఏమి ఇవ్వలేడు కాబట్టి మాకే కాంగ్రెస్ వచ్చింది. అందుకే కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ స్టేట్లో. కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది. ఇంకా ఇప్పుడైనా కాంగ్రెస్ ఇప్పుడు కూడా స్టేట్ ఎక్కడైనా కాంగ్రెస్ వస్తుంది. ఇంకా మోడీ హవా ఎక్కువ నడుస్తుంది సెంట్రల్లో. ఆయన 370 ఆర్టికల్ రద్దు చేసిండు, రామ మందిరం కట్టించిండు, ఇంకా చాలా పనులు చేసిండు. అది బీజేపీ వస్తుంది. అంటే వందే మాతరం ఎక్స్ప్రెస్ ఇలాంటివి చాలా ప్రయాణాలు సులువు చేసిండు. రోడ్లు కూడా పెద్ద కట్టిరు. ఆబ్వియస్లీ మోడీకే అక్కడ హైప్ ఉంది కాబట్టి ఆయన వస్తారు కన్ఫామ్గా.
ఓకే, సెంట్రల్లో మోడీ వస్తా. సెంట్రల్ మోడీ వస్తారు కన్ఫర్మ్. ఒకవేళ మీకు ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు సెంట్రల్ ఎలక్షన్స్? నేనైతే బీజేపీకి వస్తాను. బీజేపీ బీజేపీ ఎందుకు విన్ అవుతుంది? రీజన్ ఏంటి? రీజన్ రామ మందిర్ కట్టిండు కదా సార్. ఇంకా 370 ఆర్టికల్ రద్దు కూడా చేశారు. అది కూడా అది మస్తు. కొంతమంది వాటి వల్ల ఏం ఉపయోగం లేదు, వాటి వల్ల ఏంటి కామన్ ప్రజలకు ఉపయోగం ఏంటి చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా సార్. కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇక్కడ తెలంగాణలో అటు పోలే కదా మనం కాశ్మీర్. అలాగే గుర్తు మనకేం గుర్తు సార్. మోడీని ముచ్చటగా 3సారి జనాలు నమ్ముతారంటారా? 101%. అంటే ఆయన ఒకవేళ రాకపోతే మనకు అయ్యే మైనస్లు ఏంటి? వస్తాడు సార్. అదే ఒకవేళ ఆయన ఇప్పుడు ఒకవేళ ఆయన అవుతే వస్తాడు. 3వ సారి 4వ సారి వస్తాడు. బీజేపీ. బీజేపీ ఎందుకు 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 బీజేపీ విన్ అవుతుంది? నాకు బీజేపీ నచ్చుతుంది అలా గురించి. అంటే మోడీ ఇష్టమా? మోడీ అంటే అవును. కొండ విశ్వేశ్వరుడు వినోద్ వచ్చిన ప్రకారం విశ్వేశ్వరరెడ్డి విన్ అవుతారు. ఎస్, ఎట్లా, ఏ నమ్మకంతో? ఈజ్ ఏ గుడ్ క్యాండిడేట్. ఈజ్ హ్యాంగ్ ఏ గుడ్ రెప్యుటేషన్, నాన్ కరప్టెడ్. ఇంతవరకు ఒక అలిగేషన్ బి లేదు. రంజిత్ రెడ్డి మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో పేపర్లో చదువుతున్నామా, ఎంత కరెక్టో రాంగో తెలియదు కదా. ఇంకా ఇంతవరకు ఆయన పబ్లిక్లో వచ్చేసి పబ్లిక్ డొమైన్లో ఎక్కువ తిరగలేదు. మా కాన్స్టిట్యూన్సీలో చాలా లిమిటెడ్ పీపుల్స్తో కలిసిండు ఆయన. విశ్వేశ్వరరెడ్డి ఏమో వస్తుండు పోతుండు, జర క్యాంపెయినింగ్ మంచిగా ఉన్నది. ఇంకా మోడీ వేవ్ మోడీ ఉంది. ఆ ప్రకారము నాకు తెలిసిన వరకు చివల విల్ బి ద సాఫ్ట్వేర్ మన్. చెవెల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి విన్ అవుతారు. ఎంత మెజారిటీ వస్తుంది? నాకు తెలిసిన వరకు ఒక 2 లక్షల మెజార్టీ రావచ్చు. ఓకే, మీకు ఆయన చేసిన మంచి పనులు ఏమన్నా తెలుసా? విశ్వేశ్వరరెడ్డి గారు చేసిన మంచి పనులు? మంచి చేసినాడో లేదా కానీ చెడ్డేదే చేయలేదు, ఇంత తెలుసు నాకు. ఓకే, మోడీ పిఎం అవుతారా? కంటిన్యూ 3 times హిస్టరీ క్రియేట్ చేస్తారంట. 500%. Local MPs I don't know who are participating to win the elections, but from central perspective I want Modi to be one. సో సెంట్రల్ ప్రాస్పెక్టివ్ మీద మీరు బీజేపీ విన్ కావాలనుకుంటున్నారా? Yes, correctly. అంటే మీకు మోడీ అంటే ఇష్టమా లేకపోతే బీజేపీ పార్టీ అంటే ఇష్టమా? Primarily it is Modi, but even BJP also I would like to have that in the central. मोदी फैन है, बस बीजेपी आना और मोदी आना. मोदी के लिए सब लोग जीतता है क्या? बीजेपी कैंडिडेट जो भी खड़े हैं मोदी के लिए है. और अगर मोदी अभी इस बार जीतेगा तो कंटिन्यू 3 बार जीतता है तो वो रिकॉर्ड बन जाता है. क्या सोचते हैं, पक्का हो जाएगा क्या ये? बिल्कुल पक्का हो जाएगा, 100% पक्का. राम मंदिर का इशू सॉल्व हो. और 370 आर्टिकल भी 370 आर्टिकल भी हुआ, इशू हो गया. वो इससे ज़्यादा खुशी की बात क्या होना. देश को ऐसा प्रधानमंत्री मिला है, हम तो खुश है उससे. इनको कोई वारस कुछ भी नहीं है. अगर उन्हें अगले बार भी प्रधानमंत्री बन गए तो फिर बीजेपी पार्टी का क्या होगा? आगे कोई भी नहीं है उनके जैसे कैंडिडेट. थोड़ी है साहब, हर कुछ ना कुछ आता ही है. देश तो चलते ही रहेगा, इससे भी अच्छे लोग आएंगे. ऐसा नहीं है कि मोदी ऐसा सिखा के जाएगा कि उसका कोई ना कोई अच्छा वारिस. कौन है ऐसा मोदी के बाद का ऐसा? बहुत है, ये है अपना क्या नाम इसका, यूपी वाला योगी आदित्यनाथ है. इसके बाद में ये है क्या नाम, होम मिनिस्टर अमित शाह. वो भी अच्छा ही आदमी है सब. ये लोग कहना करप्टेड तो नहीं है ना, आज तक के कभी इनका करप्टेड बना तो आया नहीं है ना, दिखा तो नहीं है ना. नहीं तो और बाकी लोगों का तो करप्ट पड़ना दिखा है लोगों के अंदर. अभी तक मोदी है बोल के इतने अच्छे है कंट्री, अगर मोदी जाने के बाद क्या होगा कंट्री का हाल? अच्छा ही रहेगा यार. मोदी सब सिखा के जा रहा है लोगों को. मोदी हर चीज़ सिखा के जा रहा है, तो उसके अंदर तो कोई सवाल ही नहीं है. मोदी ने जो 10 साल के अंदर लोगों को सिखाया है वो 70 साल के अंदर लोग नहीं सीख सके. इतना अच्छा सब चीज़ें सिखाया है. कचरा भी फेंकना मोदी ने सिखाया है. नहीं तो पहले कचरा अपन सड़क पे फेंक देते थे. आज मोदी ने कम से कम कचरा फेंकना सिखाया, बातचीत करना सिखाया, हिंदुत्व सिखाया, बहुत सारी चीज़ें सिखाया है इसने. और आगे अभी ये तीसरे टर्म के अंदर और अपने को बहुत सारी चीज़ें सीखने मिलेगी. तो अब May 13 को वोट डालने के लिए जाएगा क्या? बिल्कुल जाएगा, और फैमिली जाएगी हमारी. कहाँ पर जा रहे हैं आप? हमारा ये आपको इधर शेरलिंगंपल्ली में है? शेरलिंगंपल्ली में है, जाते ही हैं हम. ఇప్పుడైతే ఇక్కడ మరి కాంగ్రెస్ ఉంది కదా, లోక్సభలో చెప్పలేం, డౌట్. మరి బీజేపీ అయితే గట్టిగా ట్రై చేస్తుంది కదా.
అంటే మోడీ వేవ్ ఉందని చాలామంది అంటున్నారు, స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. బట్ మరి కాంగ్రెస్ నేతలు ఎట్లా చెప్తున్నారు ఎంపీ ఎలక్షన్స్లో? మరి ఎందుకంటే కాంగ్రెస్ అయితే మాకోటి ఏంటంటది, ఇక్కడ తెలంగాణ మాకోటి ఏంటంటది. బీజేపీ ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్. బీజేపీ ఎవరికైనా ఓటేయండి కానీ మాకే పడుతుందని చెప్తుంది కదా, మరి అప్పుడు ఏం చేస్తాం? అట్లా అంటే మిషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? అంతే కదా, మరి మిషన్ బదులు బ్యాలెట్ పేపర్ పెడితే బెటర్ కదా. అంటే బ్యాలెట్ పేపర్ పెడితే బీజేపీ ఓడిపోతుందా? అట్లా మనం చెప్పలేము, ఇది ఓడిపోతుంది అది ఓడిపోతుంది అని చెప్పలేము, కానీ బ్యాలెట్ పేపర్ పెడితే బెటర్. అంటే ఈవీఎంలో తీసేయమంటారు. ఈవీఎం తీసేయడం బెటర్. బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు కదా. ఏ ప్రాబ్లం వచ్చింది? ఏదైనా కానీ బ్యాలెట్ పేపర్ పెడితే బెటర్. ఎవరు వినేతారో తెలియదు, టఫ్ ఫైట్ నడుస్తుంటారు. టఫ్ అయితే ఉంటుంది. कांग्रेस क्यों जीतेगा? मौका देना पड़ेगा ना. ओके, अभी 2 बार मोदी पीएम का हो गया, अभी इस बार राहुल को चांस देना है क्या? हाँ, राहुल को चांस देना. क्यों चांस देना है राहुल को? देना पड़ेगा ना. मतलब ये 2 बार मोदी का अच्छा नहीं लगा? अच्छा ही लगा सर. फिर राहुल को क्यों चांस देना चाहिए? एक बार भी मौका देना पड़ेगा ना. బీజేపీ నుండి విన్ అవుతాడు. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి వినేతాడు. ఎందుకు వినేతాడు? అంటే బీజేపీ చేసేది చాలా బాగున్నాయి. ఎలక్షన్ నుంచి మోడీ చేసే పని కూడా బాగుంది. ఈ ఇన్ని రోజుల నుంచి అయోధ్య నుంచి వచ్చిన అయోధ్య టెంపుల్ చేసింది 500 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు రాలేదు. మోడీ వచ్చినాకనే ప్రతి ఒక్కటి చేస్తుండు. మళ్ళీ రైతు బీమా ప్రతి ఒక్కటి చేస్తుండు అనుకోండి. చాలా అయితే బీజేపీ అయితే బాగా పనిచేస్తుంది. అంటే మోడీని చూసే బీజేపీ కోటేయమంటారు. మోడీని చూసి బీజేపీకి అయితే వేయాలి. మోడీ 3వ ప్రధానమంత్రి అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. మరి ఇక్కడ కొంతమంది చూస్తే కాంగ్రెస్ కూడా బాగానే టఫ్గా ఉంది, కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తా అంటున్నారు. టఫ్ అయితే వస్తుంది కానీ ప్రధానమంత్రి అయితే కాలేడు. కాంగ్రెస్ అయితే రాదు, బీజేపీ వస్తుంది గ్యారంటీ, 100% నమ్మకం. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి. పరిస్థితి ఎవరికి కొంచెం ఎడ్జ్ ఎవరికి ఉంటుంది? కాంగ్రెస్కే ఉంటుంది. కాంగ్రెస్కి ఎందుకు ఉంటుంది, ఎట్లుంటుంది? రూలింగ్ పార్టీ, అధికార పార్టీ ఉన్నది. ప్రజలు కూడా కొంచెం మార్పు కోరుకున్నారు కాబట్టి మార్పే కోరుకుంటారు, కానీ మళ్ళీ వ్యతిరేకంగా ఏదో కోరుకోరు కదా. తగ్గపోటీ ఉంటాయి రెండు. కాంగ్రెస్ ఎందుకు విన్ అవుతుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నాను. ఏ విధంగా అంటే మోడీ వేవ్ నడుస్తుంది కదా, కంటిన్యూ 2 times పీఎం అయింది ఆయన. అయినా కానీ ప్రజెంట్ కాంగ్రెస్ అని ఇక్కడ చాలా వరకు అలాగే లోకల్లో కాంగ్రెస్ అధికారం. ఎస్, ఇక్కడ ఉన్నది కాబట్టి కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది. అంటే ఏ విధంగా మేలైంది మీకు కాంగ్రెస్ వస్తే? అంటే రెండు ఒకటే అయితే మనకు పైన ఫండ్స్ రావాలన్నా చేయాలన్నా వస్తాయి కదా, ఆ విధంగా కాంగ్రెస్ అనుకుంటున్నాం. మరి మోడీ వేవ్ బాగా నడుస్తుంది అంటున్నారు. నడుస్తుంది అనుకోండి, మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ఉండి అక్కడేమో బీజేపీ ఉంటే మళ్ళీ ఫండ్స్ రావాలంటే కొద్దిగా కష్టమే కదా. దాని మీద రెండు కాంగ్రెస్ వచ్చినాయి అనుకోండి, మనకి ఏదైనా కావాలన్నా చేయాలన్నా ధైర్యంగా అడగడానికి బాగుంటుందని. काम अच्छे करना बोल के कांग्रेस जीतता, सपोर्ट फॉर माइनॉरिटी रहता, ऐसा बोल के कांग्रेस बोल रहे हम तो. अभी स्टेट में कांग्रेस है, सेंट्रल में कांग्रेस पक्का पक्का कांग्रेस, राहुल गांधी पीएम पक्का. మోడీ ప్రభుత్వం మోడీ వల్లనే విన్ అవుతుందా? అవుతుంది. అదే మోడీ ఏం చేసిండు మీకు? ఏం చేస్తాడు? శ్రీరామ జన్మభూమి చేస్తున్నాడు, ఇంకేం చేస్తాడు? అందుకే విన్ అవుతాడా? అందుకే విన్ అవుతాడు. మోడీ ముచ్చటగా 3వసారి పీఎం అవుతాడా? ఓ ఎస్. అంటే ఎలా చెప్పగలుగుతున్నారు? General population, they are all quite impressed with him, they are happy with him. There is no alternative లేదు. సో ఓకే, అంటే ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మోడీ విన్ అవుతున్నా, అంతేనా? అనుకుంటే దట్ వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ దేనికైనా మంచి స్ట్రాంగ్ ఉంటే ఇద్దరు చాయిస్ ఉంటుంది. స్ట్రాంగ్ అపోజిషన్ లేకపోతే వాట్ చాయిస్ యూ హ్యావ్? అండ్ ఆల్సో హీ హెస్ డెలివర్డ్. యూ కాంట్ సే డెలివర్ చేయలేదు అనడానికి లేదు, చేశాడు. ఐ అగ్రీ దట్ హీస్ ద ఆఫ్ ద లాట్, హీస్ ద బెస్ట్. కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎస్? కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఎట్లా చెప్పగలుగుతున్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా పార్టీ, ఇప్పుడు దానికోసం దానికి వేస్తారేమో నాకు. బీజేపీ రాదని ఎట్లా చెప్తున్నారు మీరు? అదేమి లేదు, ఏది అధికారం లేదు వస్తుందని దృష్టిలోనే అనుకుంటున్నాను. अभी इलेक्शन है, बीजेपी जीतेंगे. बीजेपी क्यों जीतेगा? राष्ट्र का है ना, पूरा देश का है ना. लेकिन सेंट्रल में मोदी आएगा. मोदी अगर इधर कांग्रेस जीत गई लोकल में, सेंट्रल में मोदी कैसा आएगा? वो थोड़ा बहुत तो होता ही है, 500 चिल्लर सीट है तो आधा आए तो भी जीत तो जाते ना, ऐसा. फिर राहुल गांधी में कमी क्या है? राहुल गांधी नहीं आता, आना भी नहीं चाहिए, देश के लिए सही नहीं है. देश के कोई जो बोलना करना काम उसका सही नहीं रहता.
इतने साल देखे ना कांग्रेस का कुछ कम। जब से मोदी आया काम हो रहा, हर जगह रोड का वर्क का नेटवर्क पूरा चलता। కాంగ్రెస్ గెలుస్తుందా? ఎందుకు కాంగ్రెస్ గెలుస్తుంది అంటే కాంగ్రెస్ ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే తెలంగాణ అంతా నాశనం పట్టించారు తెలంగాణలో, అందుకు కాంగ్రెస్ అని చెప్తున్నా బిడ్డ. ఓకే, అంటే అక్కడ సెంట్రల్లో మోడీ గెలుస్తాడా ఓడిపోతాడా? మోడీ ఓడిపోతాడు. ఎట్లా ఓడిపోతాడు మోడీ? అంటే ఎట్లా చెప్పగలుగుతాడు? ఇప్పుడు వేస్తలేడు, కొంతమందికే వేస్తుండు. అందరికి వేస్తే మోడీ గెలుస్తుండే. సగం మందికి వేస్తుండు, సగం మందికి వేస్తలేడు. ఇక్కడ కంపల్సరీగా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవచ్చు సార్. ఇక్కడ కూడా కంపల్సరీ. అంటే ఎలా బీజేపీ ఎలా గెలుస్తారని చెప్పు? అంటే దే ఆర్ ఆల్ కేమ్ ఫ్రమ్ బీఆర్ఎస్ రైట్, దట్స్ వై. ఓకే, అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి మీకు కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి ఏం తెలుసు? కొండ విశ్వేశ్వరరెడ్డి గురించి అంటే పర్సనల్గా పెద్దగా ఏం తెలియదు సార్. బట్ ఆయన గెలుస్తారని చెప్తున్నారు. షూర్. అంటే ఏ విధంగా చెప్తున్నారు? అదే సార్, వెల్ నోన్ పర్సన్ కదా, టీఆర్ఎస్లో ఉండగా, దట్స్ వై. బీజేపీ గెలుస్తుంది సార్. బీజేపీ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు తప్ప, ఎందుకంటే మోదీని చూసి చేస్తారు ఓట్స్. మోదీ హవా నడుస్తున్నది ఆల్రెడీ సెంట్రల్లో కూడా. అంటే మంచి మంచి పనులు చేస్తున్నాడు కదా మోదీ కూడా. మన హిందూ గురించా కానీ అందరు, అంటే ఎవరిని ఏమంటలేడు, ఎవరు అనుకుంటే అందరి పనులు బాగా చేస్తుంది కాబట్టి మళ్ళీ మోదీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. అంటే మూడోసారి ప్రధానమంత్రి చరిత్ర సృష్టిస్తారంటారు. అయితే కామన్, అది ఫిక్స్ సార్. అదైతే ఆయన మళ్ళీ అంత నమ్మకం ఏంటి ఆయన మీద? ఆయన మీకు ఏం చేశాడు హిందుత్వం కాకుండా? అంటే ఏదైనా కంట్రోల్ ఉంటుంది కదా సార్. ప్రతిదీ ఇది ఒక్కడే కాకుండా కానీ ప్రతి విషయంలో కూడా కంట్రోల్గా ఉంటుంది. అంటే ఎక్కువ కరప్షన్ కాకుండా అది చేస్తుండే మంచి మంచి పని అయితే. ఇప్పటికైతే తెలంగాణ పార్టీలో ఏం చేయకున్నా కానీ ఒక లెవెల్గా నడుస్తుంది. మన ఈ ఇండియా మొత్తం వరల్డ్లో చూస్తే కూడా మన తెలంగాణ గురించి కానీ మొత్తం ఇండియా గురించి ఒక లెవెల్ ఉంది అన్నట్టు. కొండ విశ్వేశ్వరరెడ్డి వినేతాడు బీజేపీ. కొండ విశ్వేశ్వరరెడ్డి వినేతరని అంత నమ్మకం ఏంటి? మోదీ వల్ల. ఓకే, అంటే మోడీ సెంట్రల్లో ఆయన ఉంటే ఆయన ఇక్కడ ఎవరైనా మనిషితో సంబంధం లేదు. మోదీ బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ. ఆయన వల్ల ఇక్కడ నీవు ఉన్న విన్ అవుతావు, నేనున్న విన్ అవుతావు. పేరు బట్టి, మోదీ పేరు బట్టి ఆయన చేసిన. మోదీ ఎట్లా కోవిడ్లో మంచిగా చేసిండు, ఎన్నెన్నో పూజలు పునస్కారాలు, రామ మందిరం సాధించిండు. ఆయన చేసినప్పుడు చాలా ఉన్నాయి, అంటే మనకు చెప్పడానికి రాదు, అంత ఐడియా లేదు. చాలా మటు 99% మోదీనే. కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ. అంత నమ్మకం ఏంటి ఆయన విన్ అవుతారని? అంటే ఎంపీ ఎలక్షన్లు కదా, సో అందరు కూడా నరేంద్ర మోదీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి రావాలని చెప్పేసి అందుకే మళ్ళీ ఆయన తలపెట్టిన ఈ క్యాండిడేట్ కొండ విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే మోడీ గారి సపోర్ట్ వల్ల కొండ విశ్వేశ్వరరెడ్డి విన్ అవుతాడు. ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఆయనే. ఇక కాంగ్రెస్ కానీ ఆయన బీఆర్ఎస్ పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కానీ ఇక్కడ మాత్రం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాడు. ఆయన దగ్గరికి పోయినా కూడా అన్నీ కూడా మనం అందుబాటులో ఉంటాడు, అన్నీ కూడా మంచి పనులు చేస్తాడు. ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఆయన గెలుపొందిండు, అప్పుడు కూడా పనులు చేసిండు. ఆయన వ్యక్తిగతంగా మంచోడు, అందుకు సో అది కొద్దిగా ప్లస్ అవుతుంది. ఈ సెంట్రల్లో మోదీ మళ్ళీ మూడోసారి రావాలంటే మనం ఖచ్చితంగా మనము పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ చేవల్ల పార్లమెంట్లో కొండ విశ్వేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. చూసారు కదా వ్యూయర్స్, లోక్సభ నియోజకవర్గం చేవెళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్ షేర్లింగంపల్లిలో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ విన్ అవుతుంది, వాళ్ళ అభిప్రాయాలు మొత్తం చూసారు కదా. కొందరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు విన్ అవుతారని, కొందరేమో రంజిత్ రెడ్డి గారు విన్ అవుతారని, కొందరేమో కాసని జ్ఞానేశ్వర్ విన్ అవుతారని కొందరు వాళ్ళ అభిప్రాయాలు అయితే వెళ్ళబుచ్చారు. మరికొందరైతే మోడీ ఉంటే చాలు, మోడీని చూసి ఓటేస్తాం మేము, మాకు క్యాండిడేట్ ఎవరైనా అవసరం లేదని కొందరు. ఇవన్నీ వారి వారి అభిప్రాయాలు వాళ్ళు వెళ్ళబుచ్చారు. కెమెరామెన్ సత్యరెడ్డితో మీ కృష్ణవాల పురా లోకల్.